వెంటనే నా హృదయపూర్వక అభివందనాలు. చాలా కాలం నుంచి మనం ఇక్కడ ఉట్టిగా వెట్టి చాకిరీ చేస్తున్నాం. నా దృష్టిలో అయితే వెట్టి చాకిరీ అది. కాకపోతే ఇంత చేసుకున్నాక అకస్మాత్తుగా రిటైర్మెంట్ చేసినాక వాళ్ళకి నెల వాళ్ళు ఎట్లా బ్రతకాలా, ఎక్కడ బ్రతకాలా, గుడ్లకాడ అడుక తినాలా, లేకపోతే దేవాలయాలు వెతుక్కోవాలా, మసీదులు వెతుక్కోవాలా, ఏం తిని బతుకుతారు వాళ్ళు. నిన్న మొన్న కలెక్టరేట్ దగ్గర ముసలు అంత ఆయాలు కూర్చుంటే మాకెంత బాధ అనిపించింది. వాళ్ళ గురించి కొంచెమైనా ఆలోచిస్తారు. వాళ్ళు ఏసీ రూమ్లలో కూర్చొని హాయిగా జీతాలు తినుకుంటా హాయిగా తిరుగుతున్నారు. కనీసం మేమింత ఒక గవర్నమెంట్ టీచరు నెలకు 1,50,000 జీతం వాళ్ళకుంటే మాకు 13,000. అయితే 1,50,000 తీసుకొని వాళ్ళేం చెప్తున్నారు, 13,000 తీసుకొని మేమేం చెప్పట్లేదు. వాళ్ళు తీసుకున్న జీతంలో వాళ్ళ పిల్లలకు ఓనామాలు కూడా సరిగా రావట్లేదు. ఒక ఫస్ట్ క్లాస్ పిల్లగాని 5th క్లాస్ పిల్లగానికి వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే కూడా చెప్పాలని పరిస్థితులలో ఉన్నారు. 1 2 3 చెప్పమంటే ఒక 1000 వరకు కూడా రాయలేని పరిస్థితుల్లో వాళ్ళ ఉంటే వాళ్ళని పట్టించుకుంటలేరు. చిన్న చేపలను పడుతున్నారు. మా దగ్గర ఏమున్నది, మేమేం దొంగలం, మాకు సీసీ కెమెరాలు పెట్టడానికి లేక బయోమెట్రిక్ మాకు ఎందుకు గురించి చేస్తారు బయోమెట్రిక్? మేము అంత దొంగలమా? అంత దొంగతనాలు చేస్తున్నామా? దొంగతనాలు చేసి బతుకుతున్నామా? ఆడవాళ్ళు కూడా చూడకుండా బయటకు గుంజుతున్నారు. వాళ్ళ భార్య పిల్లలకు కూడా అట్లా బయటకు వస్తే బాధపడారా? వాళ్ళ అక్కజల్లని లేరా? వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి ఇట్లా బయట నిలబడితే వాళ్ళకు అయ్యో మా భార్య బయట నిలబడ్డది, మా భార్యని ఇట్లా అన్నారు మొన్న భువనేశ్వర్ అక్కడ అంటే వాళ్ళని ఎంత బాధపడ్డారు. అట్లాగే మా సమస్యలు కూడా పరిష్కరించమనండి. మేము ఎక్కువ అడగట వాళ్ళ ఇల్లు అడుగుతలేము, ఆస్తులు అడుగుతలేము. వాళ్ళు కూడా ఒకప్పుడు మాకు ప్రతి అంగన్వాడీ టీచర్కి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. ఇంతవరకు దాని పేరు లేదు. తర్వాత ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. రిటైర్ చేస్తే ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. అది లేదు, అది మర్చిపోయినరు. తర్వాత వచ్చి ఈ అకస్మాత్తుగా రిటైర్మెంట్ చేస్తే వాళ్ళ కొడుకులు కోడళ్ళు ఎవరు చూస్తారండి? 50,000 గుంజుకుంటాడు కొడుకు, తీసుకుపోయి రోడ్డు మీద కూర్చోబెడుతున్నారు. మంచి ఆఫీసర్ తల్లులే పోయి కలెక్టర్ని తీసుకుపోయి ఎక్కడో స్టేట్ హోమ్లో కూర్చోబెడుతున్నారు. మా బతుకులంతా వాళ్ళ బతుకుల మీద. మా బతుకులు కూడా రోడ్డున పడకుండా ఆ గుళ్ళకాడ అడక తినేటువంటి పరిస్థితి లేకుండా రేవంత్ రెడ్డిని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలని నేను కోరుకుంటున్నానండి. అవకాశం ఇచ్చినటువంటి టీచర్లందరికీ ఈరోజు ఎమ్మెల్యే ముట్టడి ఎందుకు వచ్చినామంటే ఇంటి ముట్టడికి టీచర్కు 10 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్, టీచర్కు 10 లక్షలు ఇచ్చి ఆయకు 5 లక్షలు ఇచ్చి టీచర్కు 10,000 పింఛన్ ఇచ్చి ఆయకు 5,000 పింఛన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇవ్వాలని చెప్పేసి డిమాండ్. ఇప్పుడు రిటైర్మెంట్ అయినటువంటి టీచర్లకు 50,000 ₹1,00,000 ఇస్తామంటున్నారు. ఈ నెల నుంచి వాళ్ళకి అటెండెన్స్ లేదు, జీతం కూడా లేదు. వాళ్ళు రోడ్ల పాలు ఈ రోజు నుంచి ఈ జూలై 1 నుంచే రోడ్ల పాలు వాళ్ళు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే 10 లక్షలు రిటైర్మెంట్ ఇచ్చి 5 లక్షలు టీచర్కి ఇచ్చి 5,000 పింఛన్ ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు టీచర్లకు ప్రమోషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. 13,500 జీతం సరిపోతలేదు, కనీసం 18,500 జీతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంగన్వాడీ ఆయా వల్ల పిల్లలు ఉన్నత స్థాయిలో చదువుతుర్రా, అదే గవర్నమెంట్ స్కూల్లో చదువుతుండ్రు. ఈ రోజు పిల్లలకు మేము ఉన్నత విద్యను అందించలేకపోతున్నాం. ఈ మామూలు జీతంతో మేము తినలేకపోతున్నాం. ఈ 150 రూపాయల చీర కట్టుకుంటున్నాం, కానీ ఏ రోజు 1000 రూపాయల చీర కట్టుకోలేకపోతున్నాం. మీరు ఒక మంచి పొజిషన్ నుండి మీరు ఎంత మమ్మల్ని మా గురించి ఆలోచిస్తారని మేము గెలిపించుకున్నాం సార్. మీరు దయచేసి వికారాబాద్ శాసనసభ్యులు మన గడ్డం ప్రసాద్ సారు మేము మీ గౌరవంగా మిమ్మల్ని మర్యాదపూర్వకంగా మా ఇష్టంతో ప్రేమతో గెలిపించుకున్నాం. కాబట్టి ఈరోజు మీ ఇంటికి వచ్చినాం సార్. మీ చెల్లెలలాగా మీ ఇంటికి వచ్చినాం. ఈరోజు మీ అక్కలను మీ చెల్లెలను మీరు ఆశీర్వదించి మా కోరికలు మన్నించి మీరు అక్కడ మన సీఎం గారికి అందజేసి మా సమస్యలను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాము. టీచర్లకు 10 లక్షలు, ఆయలకు 5 లక్షల చిన్న కోరిక సార్. మేమేం కోట్ల రూపాయలు అడుగుతలేము. మేము 5 లక్షలు కూడా చిన్న కోరిక. మీకు ఇది కూడా చిన్న పెద్దగా అనిపిస్తే మేమేం చేయలేము. ఇక మీరే పెద్ద మనసుతో మా దగ్గర కూర్చొని చెప్పిండ్రు. మీకు ఏ సమస్య కావాలన్నా నేనున్నమ్మా, నన్ను అడగండి అంటే అన్నాడు. నేను వచ్చినా సార్, వచ్చినప్పుడు 2-3 సమస్యలు అడిగితే మీరు మంచిగా పరిష్కరించారు, చేసిరు. అదే నమ్మకంతో ఈరోజు మీరు మాట ఇచ్చినందుకు వచ్చినాం. కాబట్టి మీరు
మమ్మల్ని పిలిచి ఒక చెల్లెలలాగా అక్కల్లాగా మాట్లాడతారని అనుకుంటున్నాం, కానీ మీకు మాకు విరోధం వద్దు సార్. మాకు ఇష్టమైన ఎమ్మెల్యే సార్. మీరు మన సమస్యలు పరిష్కరించాలి. మా సమస్యలు పరిష్కరిస్తారనే మేము ఆశతో ఇక్కడ వచ్చినాం. మేము కొట్లాడడానికి రాలేము. మీరు బెదిరుకొని ఎక్కడ పోవద్దు సార్. మీరు ఇంటికాడ ఉంటే మేము మాట్లాడిపోదామనే వచ్చినాము. మేము మా సమస్యలు ముందు పరిష్కరించండి. మేము చిన్న మనుషులం సార్. చిన్న ఉద్యోగాలకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. మాకు బెనిఫిట్స్ లేవు. ఇంకోటి మమ్మల్ని జీతాలు ఆయమ్మలను 65 ఏళ్ళు దాటిపోయిన ఆయమ్మలను టీచర్లను చెప్పకుండానే తీసేస్తున్నారు. ఇది ఎంత దారుణం సార్. వాళ్ళకి ఏముంది అంటే ఒక మనిషి వయసు మొత్తం మీ దగ్గర పనిచేయాలి, వయసు అయిపోగానే వెళ్ళిపోయింది అంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయి బతకాలి. కొడుకులు పోషించరు, కోడళ్ళు పోషించరు, ఇక్కడ ఊరోళ్ళు పోషించరు. వాళ్ళకి కష్టం చేసుకుందామంటే చేత కాదు. మరి ఇప్పుడు ఎవరు పోషించాలి వాళ్ళను? ఒక గవర్నమెంట్ వాళ్ళని ఎలగొట్టేసింది, వయసు మొత్తం చేసుకొని ఎలగొట్టేసింది. వాళ్ళని ఎవరు పోషించాలి? దానికి సమాధానం కూడా మన శాసనసభ గారు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి మన సారు ఎక్కడున్నా కానీ మన సమస్యలను పరిష్కరిస్తారని కోరుకుంటూ సభాముఖంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యం లోపల రాష్ట్రంలో ఉన్నటువంటి 119 ఎమ్మెల్యే ఇండ్ల కాడ ధర్నా చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేల ఇండ్ల కాడ ధర్నా చేస్తూ ఉన్నారు. ఈరోజు సీఎం జిల్లా వికారాబాద్ అయినా, స్పీకర్ జిల్లా వికారాబాద్ అయినా, స్పీకర్ ఇంటికాడ మనం ధర్నా చేస్తూ ఉన్నాం. పక్కన కొడంగల్లో కూడా సీఎం ఇంటికాడ ధర్నా నడుస్తూ ఉంది. రాష్ట్రం అంతా 119 ఇంటికాడ ధర్నా నడుస్తూ ఉంది. ఎందుకోసం అంటే గతంలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అడిగితే ఆయన జీవో ఇచ్చాడు. ఇస్తామని చెప్పి 10 లక్షలు ఇస్తామని జీవో ఇచ్చాడు. కానీ ఈయన రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత జీవో మొత్తం తీసేసి 50,000 ఇస్తాం, తీసుకోలేకపోతే అని చెప్తున్నాడు. సార్ ముఖ్యమంత్రి సారు, మేము చెప్తా ఉన్నాం, మీ ఇంటికి వెళ్ళిస్తుర్రా, మీ ఆస్తులకి వెళ్ళిస్తుర్రా, మీ జీతాలకి వెళ్ళిస్తుర్రా? మేము అడుగుతా ఉన్నాం. 40 ఏళ్ళ నుంచి వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు, పింఛలేదు, ఏం లేదు. గతంలో మీరు ఎమ్మెల్యే ఉండి మళ్ళీ ఓడిపోయారు, మళ్ళీ గెలిచిరు, మీకు ఆ పింఛన్ వస్తున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అది కూడా ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఎమ్మెల్యేలకు జీతం వస్తున్నాడు. ఈరోజు మీకే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి వస్తున్నది 4 లక్షల పైన వస్తుంది పింఛన్ జీతం వస్తున్నది. కానీ ఈరోజు వీళ్ళకి ఎంత వస్తుంది జీతం? వీళ్ళ జీతం ఎంత? 13,000 జీతము. దీపోతే పింఛన్ ఉందంటే పింఛన్ లేని పరిస్థితి ఉంది. వీళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉందంటే లేని పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికైనా మీరు పెద్ద మనసు పెట్టుకొని, గతంలో వీళ్ళు ధర్నా చేస్తూ ఉంటే, కేసీఆర్ ప్రభుత్వం ధర్నా చేస్తూ ఉంటే మీరు వచ్చి, మీ కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చి కూడా, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి కూడా మీరు అందరూ వీళ్ళకి హామీ ఇచ్చారు. ఆ నమ్మకం పెట్టుకుని మురుకుల పాలన బాగుండలేదు 10 ఏళ్ళు అని చెప్పి కూడా వాళ్ళని ఇంటికి పంపించి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి, ఈరోజు మిమ్మల్ని బయట తీసుకొచ్చి ఎమ్మెల్యే గెలిపిస్తే మీరు వచ్చి ఇప్పటికి 7 నెలలు గడుస్తూ ఉంది. ఇప్పటిదాకా వీళ్ళ గురించి మాట్లాడకుండా మెమరాన్ని తీసుకొని మీరు స్టార్ట్గా ఉంటారు తప్ప ఒక్కనాడు కూడా మాట్లాడలేదు. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందులో మీరు నీవెంత అని అనుకోకుండా ప్రజా సమస్యలు మాట్లాడండి. 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ల గురించి, ఆయల గురించి మాట్లాడండి. ఇప్పటికి వీళ్ళకి పింఛన్ లేదు, జీతం సక్రమంగా లేదు, ఏం లేదు. వీళ్ళకి అందరూ పర్మనెంట్ చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. వీళ్ళకు కొత్త స్కూల్ కట్టించాలి. వీళ్ళకు కూడా చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి, యూనిఫామ్స్ అవన్నీ కూడా ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి డిమాండ్ చేస్తాము. అందుకని ఇక్కడికి వచ్చిన తప్ప ఈరోజు ఏదో మీ ఆస్తుల కోసం, మీ సీట్ కోసం మేము రాలేదు సార్. కాబట్టి తెలంగాణ ఉన్న 119 ఎమ్మెల్యేలకు ధర్నా చేస్తూ ఉన్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ గతంలో కేసీఆర్ సార్ చెప్పిండు, మీరు కూడా ఒప్పుకున్నారు. మీరు ముఖ్యమంత్రి అయిన కాబట్టి ఇప్పుడు మీ చేతి నుంచి ఇచ్చి 10 లక్షలు ఇచ్చి వీళ్ళు ఇంటికి పంపించాలి. ఇప్పటికి చాలా మంది మా జిల్లాలో 200 మంది ఇప్పుడు ఇంటికి పంపించిన పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా రోజు కాంట్రాక్ట్తో ధర్నా చేస్తూ ఉన్నారు. కాబట్టి ధర్నా ఎందుకోసం చేస్తారు? కడుపు మంటుంది కాబట్టి ధర్నా చేస్తూ ఉన్నారు. మన ఇంట్లో మన పిల్లలకు ఈరోజు బర్త్డే సందర్భంగా నీకు రేపు నీ బర్త్డే ఉంటే నీకు ఏమి ఇప్పించాలంటే అది ఇప్పిస్తాను చెప్తారు. కానీ ఇప్పిపోతే పిల్లగాడు ఎంత ఏడుస్తాడో, ఎంత ఇబ్బంది పడుతుందో మీకు తెలుసు. అట్లా కూడా మీరు చెప్పిన మాట ఇచ్చి కాబట్టి ఆ మాట కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు కొత్త కోరికలు ఏం కొడతలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు ఆలోచించి మీరు ఏమనుకుంటే అయితే ఈరోజు 119 ఎమ్మెల్యే దగ్గర ముఖ్యమంత్రి ఏమనుకుంటే అయితే మా వికారాబాద్ జిల్లా. కాబట్టి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర స్పీకర్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పరిష్కరించాలి. లేకపోతే మహిళల సమస్య పరిష్కరించకపోతే గతంలో ప్రభుత్వాలు ఏమైనాయో, మహిళల ఉసురు మూలిగి ఏమైనాయో రాబోయే కాలంలో మీకు కూడా అదే అవుతుంది. కాబట్టి అది చేసుకోకుండా మీరు ఇంకా టైం ఉంది, 4 ఏళ్ళు ఇంకా మీకు టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా పరిష్కరించాలి. పరిష్కరించకపోతే ఈ నెల 19 తారీఖున డైరెక్టర్ ఆఫీస్ ముట్టడి ఉంది. అవసరమైతే చలో అసెంబ్లీ ముట్టడించి సమస్య పరిష్కారమైందాక మేము ఈ లెమ్మలు ఉంటామని ఈరోజు సిఐటిగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం.